హలో అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అని ఎందుకంటారంటే ఇవాళటి రోజు నుంచి చీకటి అనేది తగ్గి వెలుతురులోకి ప్రవేశిస్తామన్నమాట. ఇవాళటి నుంచి ఎండలు ఎక్కువగా కొట్టడం స్టార్ట్ అవుతాయి. వెలుతురు కూడా ఎక్కువగా ఉంటుంది రోజంతా. నిన్న మొన్నటి వరకు చీకటి అనేది ఎక్కువగా ఉండి రోజంతా తక్కువగా ఉంది కదా. ఇకపై నుంచి రోజు అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎండలు కొట్టడం ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. అలాగే ఈరోజు సూర్య భగవానుడి పుట్టినరోజు, అది ఆదివారం రావడంతో ఇంకా విశేషంగా మారుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో బీరకాయ సోరకాయ అండకండి, పొట్లకాయ అండకండి, నీస్ అస్సలు అండకండి. అలాగే ఇవాళ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో నల్లటి దుస్తువులు, నీలం రంగు దుస్తువులు అస్సలు వేసుకోవద్దండి. ఏ పరిస్థితి కూడా పిల్లలకు కూడా వేయొద్దు. ఎందుకంటే ఈరోజు సూర్యకిరణాలు మన పైన పడితే మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం అన్నీ మనకి ప్రాప్తిస్తాయి. ఆ రెండు నలుపు రంగు బట్టలు ఇంకా నీలపు రంగు బట్టలు వేసుకోవడం వల్ల ఆ శక్తివంతమైన కాంతి మనపై పడదు. అందుకని అలా పడకుండా ఉండొద్దు అంటే మనం మాత్రం ఈరోజు నీలము రంగు బట్టలు ఇంకా నలుపు రంగు బట్టలు ఏ కారణానికి ఇంట్లో ఎవ్వరూ వేసుకోకండి, పిల్లలకు కూడా వేయకండి. అలాగే ఇవాళ సూర్యుడి నుండి వచ్చే కాంతి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఎరుపు, నారింజ, పసుపు ఇంకా గోల్డ్ కలర్లో ఉన్న బట్టలు మాత్రమే వేసుకోండి. ఆ బట్టలను మాత్రమే వేసుకోవాలి. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలతో పెద్ద పిల్లలు ఇవన్నీ పాటించని వాళ్ళు సూర్యుడికి చూస్తూ ఓం సూర్యదేవాయ నమః అని ఒక్కసారిగా పిల్లలకి మీరు అందరూ మొక్కండి. అలా అయిన సూర్యుడి యొక్క అనుగ్రహం మన పైన, మన కుటుంబం పైన ఉంటుంది. ఇలా చిన్న చిన్నవన్నీ మీరు పాటించండి. ఎంతో కొంత సూర్యుడి యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం మన పైన ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. ఓకే అండి, ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్, లైక్. ఓకే అండి, బాయ్.